స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు, ఏంటి మార్కెట్లో ఏవో సరికొత్త స్కామ్లు కూడా వెలుగు చూస్తున్నాయంటూ వార్త ఒకటి ఇవాళ చదివాను. ఈ ఐపీఓలను కూడా క్యాష్ చేసుకుంటూ మార్కెట్లో కొంత మ్యానిపులేషన్ జరుగుతుంది. కొంతమంది కొన్ని సోషల్ పేజెస్ అంటే సోషల్ మీడియా పేజెస్ ద్వారా కొంత స్కామ్కి పాల్పడుతున్నారంటూ కూడా వార్త ఒకటి చదివాను. ఏంటి అసలు ఈ స్కామ్? ఎవరు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఓకే, మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అనమాట. ఎలా అంటే ఎప్పుడైతే మార్కెట్లో ఆల్ టైమ్ హైక్ పోయినాయి, చాలామంది షేర్ మార్కెట్లోకి రావాలని ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవటం, ప్రాపర్గా అడ్వైస్ దొరకకపోవటం, ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు చేయకపోవటం, లేకపోతే వీళ్ళకి ఏదో చేద్దాం అంటే ఆతృత అనమాట. అబ్బా నేను కూడా సంపాదించాలి, ఫండ్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ లూపోల్ని అంటే ఆ వీక్నెస్ని వీళ్ళు ఇప్పుడు సైబర్ అంటే ఇప్పుడు సైబర్ మోసాలు, డిజిటల్ మోసాలు, సైబర్ మోసాలు ఇప్పుడు ఏదైతే ఉందో, ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూలు ఉంటాయి అవి సేఫ్. కానీ పబ్లిక్ ఇష్యూలు ఐపీఓలు అప్లై చేస్తే రావు. ఎందుకు? ఈ మధ్య కాలంలో 1000 రెట్లు, 500, 800, 700 రెట్లు అవుతున్నాయి. అంటే మనం అప్లై చేస్తే మనకు అలాట్మెంట్ రాదు. మనం 15,000 వేస్తే ఎక్కడో పోతాం. అబ్బా ఎన్ని అప్లై చేసినా నాకు రావట్లేదు అనుకుంటారు. అట్లని పెద్ద మొత్తంలో అప్లై చేస్తే వస్తాయి. కానీ పెద్ద మొత్తం అప్లై చేయడానికి క్యాపిటల్ కావాలి. మళ్ళీ అప్లై చేస్తే ఏమో ఆ కంపెనీ మొత్తం వచ్చేస్తే బిలో పార్ అయిందనుకో మనకి లాస్ వస్తుంది. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఉట్టిగానే ఉంటుంటారు. ఈ లోపల ఇప్పుడు ఈ సైబర్ నేరాలు అంటే ఏంది? ఈ డేటా తీసుకొని, ఈ డేటా మామూలుగా దొరుకుతుంది. ఏది? డిమ్యాట్ అకౌంట్లు హోల్డింగ్ డేటాలు మార్కెట్లో దొరుకుతాయి. అంటే ఎవరైతే ఎప్పుడైతే ఒక డిమ్యాట్ అకౌంట్ ఒక కంపెనీలో ఉండగానే ఆ డేటా తీసుకొని, నమస్తే అండి, మేము పూణే నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాము. మీకు ఇట్లా మా దగ్గర అన్లిస్టెడ్ షేర్లు ఉన్నాయి, లేకపోతే మీరు మేము చెప్పిన కంపెనీల్లో కనుక పెడితే మీకు మేము అలాట్మెంట్ ఇప్పిస్తాము, మీకు బ్లాక్ చేసి మీకు చేపిస్తాము, ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి ఈ వాట్సాప్లు, టెలిగ్రామ్, ఫోన్లు కూడా వస్తుంటాయి. వాట్సాప్లు గ్రూపులలో పెడతారు, టెలిగ్రామ్లు పెడతారు. ఇలా ఏవైతే మార్కెటింగ్ ఫేస్బుక్లని, ట్విట్టర్లని, డిజిటల్ మార్కెటింగ్లో అట్లా పెడతారు. పెట్టగానే మనం కనుక క్లిక్ చేయగానే వాళ్ళు లైన్లోకి వస్తారు. మీరు ఇట్లా పెట్టుబడి పెడితే మీకు ఓకేనండి అని అంటారు. ఎవరైతే పెట్టుబడి పెట్టి పెట్టగానే మీకు ఇంత వచ్చింది అంత వచ్చిందని కూడా చూపిస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి మీరు ఇంకా పెడితే ఇంత వస్తుందండి అంటారు. అనగానే వీళ్ళు ఏం చేస్తారు? ఇక మళ్ళీ అంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇంకా పెట్టండి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, మీకు వచ్చిందని చెప్తారు. అయితే ఎక్కడొస్తుంది? కొంచెం అయిపోయినాక ఇంత వచ్చింది అంత వచ్చిందా అన్న తర్వాత నాకు ఎన్కాష్ కావాలి, విత్డ్రా చేసుకుంటా అంటే ఇక కాదు, ఇక రాదు, చూపించడం వరకే అది. ఇక ఎప్పుడైతే అనగానే ఇక తర్వాత ఫోన్ స్విచ్డ్ ఆఫ్లో, లేకపోతే ఆ ఫోన్ పని చేయకపోవటాలు, లేకపోతే ఇక అప్పుడు ఇతను మోసపోయినా అనేది తేలుతుంది. అప్పటిదాకా లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే సుమారుగా 627 కేసులు ఫైల్ చేయడం జరిగింది. 2 నెలల్లోనే, ఈ మధ్య 2 మంత్స్ బ్యాక్, ఈ 2 మంత్స్లోనే 213 కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకుంటే అవి బోగస్ యాప్లని, నకిలీ యాప్లని, నకిలీ టెలిగ్రామ్లని, ఫోన్ ఉండకపోవటం, మెసేజ్ ఉండకపోవటం, కమ్యూనికేషన్ ఉండకపోవటం, అది ఎవరు లైన్లోకి రాకపోవటం. అప్పుడు ఇతనికి ఇంకా అర్థమైపోతుంది, ఓహో నేను మోసపోయాను అని. ఎప్పుడైతే వీళ్ళు పెద్ద మొత్తం పెడతారో అప్పుడే ఇక్కడ జరుగుతాయి. చిన్న మొత్తం పెట్టినప్పుడు వాళ్ళు చూపిస్తారు, ఏమని నీకు ఇంత వచ్చిందండి లాభం అంటారు. ఎన్కాష్ చేసుకోవడానికి చిన్న మొత్తం పెట్టినప్పుడు కాకుండా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి అని ఒక పాంప్లెట్ మాదిరే ఉంటుంది, స్లైడ్, ఒక ఇమేజ్ ఉంటుంది, పెట్టి ఇంత పెట్టుబడి పెడితే ఇంత వస్తుంది, ఇంత పెట్టుబడి పెడితే ఇంత పర్సెంటేజ్కి ఇంత, ఇంత టైంకి ఇంత, మీకు మల్టిపుల్ అవుతాయి, కుములేటివ్ అవుతాయి. ఇవన్నీ ఒక టేబుల్ మాదిరి ఉంటుంది. మళ్ళీ టేబుల్లో కూడా ఎలా ఉంటుంది? ఒక బ్రాండ్ ఉన్నటువంటివి
లోగో మాదిరి తయారు చేస్తారు. అంటే ఏంది, నమ్మకం కుదించడం కోసం, నమ్మకం కలిగించడం కోసం మేమేదో ఫేక్ది డూప్లికేటు చీటింగ్ అని లేకుండా నమ్మకంగా అబ్బో వీళ్ళది ఇదేదో మంచి కార్పొరేట్ ఇదేదో మంచి కంపెనీ రా, ఇదేదో మంచి బ్రాండే ఉంది, ఇది అట్లా చేయదు మోసం అని ఒక నమ్మకం కలిగిస్తారు ఫస్ట్. నీకు కలిగించిన తర్వాత మనం పోయి అడిగితే మాకు తెలియదండి అట్లాంటి, మా దాంట్లో ఇట్లాంటివి జరగవండి అంటారు. అంటే ఒకవేళ ఏదైతే ఆ బ్రాండ్ ఉన్నటువంటి లోగోలో అవన్నీ యూజ్ చేసినాక మనం ఏం చేస్తారు, మోసపోయిన వాళ్ళు ఫస్ట్ ఏమండి ఇది మీ నుంచే వచ్చింది నాకు అని అడుగుతాడు. అంటే అట్లాంటివి మా దాంట్లో ఉండవండి, మేము చేయమండి, మీరు చేసేటప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఇతనికి ఏమని, నేను మోసపోయాను, వాడు ఆ కంపెనీదో ఆ లోగోనో ఆ ఎంబ్లమో ఆ ఇమేజో ఏదో పెట్టి నన్ను మిస్గైడ్ చేసిండని. అప్పటికే జరగవలసిన నష్టం, జరగవలసిన మోసం, జరగవలసిన ఏదైతే మైనస్, మన అకౌంట్లోంచి ఫండ్స్ వెళ్ళిపోవటం అంత వైటే. దీంట్లో ఏమి క్యాష్లు ఇవ్వటాలు, మనుషులు తెచ్చి ఇవ్వటాలు ఉండవు. మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అంతా కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారానే జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ త్రూనే మన అకౌంట్లో చూపిస్తుంది, స్క్రీన్ షాట్లు ఉంటాయి. మన అకౌంట్లో డెబిట్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ వాడు క్రెడిట్ అయినట్టు చూపిస్తాడు, వాడు బ్యాంకుకు పోయినట్టు ఉంటుంది. అయితే కానీ ఇక డ్రా చేయడానికి లేదు, మన షేర్లు లేవు, మనకి కొన్నది లేదు కంపెనీలు, మనకు అక్కడ హోల్డింగు లేదు. కానీ మీకేం చేస్తారు, ఈ షేర్లు అలాట్ చేస్తున్నాం, ఈ షేర్లు మేము బ్లాక్ చేస్తున్నాం, ఈ షేర్లు మీకు మంచి లాభాలు వచ్చినాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తారు. అయితే ఇక వీళ్ళందరూ ఏం చేయాలి, ఇప్పుడు ఎవరో ఒకరిని ఇక తర్వాత స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఎవరు, cybercrime.gov.in వెబ్సైట్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సైబర్ క్రైమ్ CYBERCRIME cybercrime.gov.in ఆ సైట్లోకి వెళ్ళి ఏదైతే జరిగిందో ఇదంతా మనము ఒక మెయిల్ మాదిరి వాళ్ళకి చేస్తే మీకు లేదు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 1930 ఆ టోల్ ఫ్రీకైనా కాల్ చేసి ఇట్లా. ఇప్పుడు కొంతమందికి ఏంది మెయిల్ పెట్టడం రాదు, సైబర్ క్రైమ్లో ప్రొసీజర్ ఏంటి అప్లై చేయడం అనేది లేదు అనుకుంటే 1930 చేసి నేను ఇట్లా ఎక్సో వైయో ఏనో బీనో ఇట్లా ఈ విధంగా జరిగింది ఇవన్నీ అని చెప్పేసి అని వాళ్ళు రికార్డ్ చేసుకొని వాళ్ళు చేస్తారు. అప్పుడు ఒక విధమైన అంటే తర్వాత ఎక్కడో ఒక దగ్గర పట్టుకోవడం జరుగుతుంది, కానీ టైం తీసుకుంటుంది, కానీ ఇంకొకళ్ళకి అవేర్నెస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మోసపోయిన వాళ్ళు కనుక మేల్కొండ కనుక ఉంటే వాడు కొత్త వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ 1930 cybercrime.gov వెబ్సైట్కి వెళ్ళి వీళ్ళు మోసపోయినాము అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, కేసులు ఫైల్ చేయటం, ఇంకొకళ్ళు మోసపోకుండా ఉండటం కోసం అవేర్నెస్లు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైతే ఇప్పుడు షేర్ మార్కెట్లో మన వాళ్ళు చాలామంది ఉంటారు, అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, వాళ్ళని ఎవరినైనా అడిగితే కూడా వాళ్ళు కూడా ప్రాపర్గా అడ్వైజ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్కి, మామూలు ఇన్వెస్టర్కి ఇది అంతగా తెలియదు అనమాట. ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది, అంటే ఇవి మోసం జరుగుతుంది అని ముందే గుర్తుపట్టగలగాలి, అంతే ఏం లేదు. ఆ గుర్తుపట్టడానికే ఇవన్నీ మనం. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.